Welcome to Naresh Academy UPSC, APPSC, Group 1 and 2 Related Daily Current Affairs April 26, 2024 Prelims Practice and Previous ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ 1 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలపండి. సందర్భం డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐగ్దరి పై అంతర్జాతీయ సదస్సు 6వ ఎడిషన్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. ఐగ్దరి 2024 గురించి. ఐగ్దరి 2024 న్యూఢిల్లీలో మరింత స్థితిస్థాపకంగా ఉండే రేపటి కోసం ఈరోజు పెట్టుబడి అనే థీమ్తో జరిగింది. 2 రోజుల హైబ్రిడ్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాలు, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్యూనిటీ, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు మరియు ప్రైవేట్ రంగాన్ని కలిసి విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాలలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పెట్టుబడులను సమీకరించడానికి ఆలోచనలను అమలు చేయడానికి రోడ్ మ్యాప్ను అంగీకరించింది. స్థిరమైన మరియు తక్కువ కార్బన్ భవిష్యత్తుకు మద్దతుగా నిలకడగల అవస్థాపనలో మెరుగైన మరియు సమాచార పెట్టుబడుల అవసరం ఉంది. తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలలో స్థితిస్థాపకమైన మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే నికర లాభాలు $4.2 ట్రిలియన్లు అని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఐగ్దరి విధాన చర్య మెరుగైన పాలనా యంత్రాంగాలు, సాంకేతికత, స్థిరమైన వ్యాపార నమూనాలు, ప్రైవేట్ రంగ పెట్టుబడులు, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల వంటి వివిధ చర్యల ద్వారా స్థిరమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులను వేగవంతం చేయడానికి పరిష్కారాలను ప్రదర్శించడం, భాగస్వామ్యాలను నిర్మించడం మరియు నిర్దిష్ట చర్యలను అంగీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ సిడ్జ్ మరియులు మొదలైనవి. క్వశ్చన్ నంబర్ 2 ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ కబీల్ గురించి తెలపండి. సందర్భం క్రిటికల్ మరియు స్ట్రాటజిక్ మినరల్స్ సెక్టార్లో జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్లను అభివృద్ధి చేయడం కోసంతో కబీల్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వివరాలు. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ కబీల్ తన కొనసాగుతున్న జియోఫిజికల్ పరిశోధనల రంగంలో దీర్ఘకాలిక సహకారాన్ని పెంపొందించడానికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CSIRNGRI తో అవగాహన ఒప్పందం పై సంతకం చేసింది. క్లిష్టమైన మరియు వ్యూహాత్మక ఖనిజాలలో ప్రాజెక్టులు మరియు కార్యకలాపాలు. ఈ సహకారం జియోఫిజికల్, జియోకెమికల్ మరియు జియోలాజికల్ సర్వేలు, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ మరియు మోడలింగ్, సైంటిఫిక్ నాలెడ్జ్ షేరింగ్, టెక్నికల్ సపోర్ట్ మరియు అడ్వైజరీ సర్వీసెస్పై దృష్టి పెడుతుంది. కబీల్ అనేది భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, నాల్కో, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ HCL మరియు మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ MECL అనే 3 ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ కంపెనీ. ఇది 2019లో విలీనం చేయబడింది. కబీల్ యొక్క ఆదేశం ప్రధానంగా భారతదేశానికి సరఫరా చేయడానికి భారతదేశం వెలుపల వ్యూహాత్మక ఖనిజాలను గుర్తించడం, అన్వేషించడం, కొనుగోలు చేయడం, అభివృద్ధి చేయడం, గని, ప్రాసెస్ చేయడం మరియు సేకరించడం, దేశంలో అందుబాటులో లేని లేదా తక్కువ లభ్యత కారణంగా దేశీయ అవసరాలను తీర్చడం మరియు మేక్ ఇన్ చేయడానికి పెద్ద పుష్ ఇవ్వడం. భారతదేశం. క్వశ్చన్ నంబర్ 3 నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ గురించి తెలపండి. సందర్భం భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న వర్క్ఫోర్స్ను సిద్ధం చేసే ప్రయత్నంలో మిలియన్ల మంది యువకులను కాబోయే యజమానులతో అనుసంధానించడానికి 9 ఏళ్ల నేషనల్ కెరీర్ సర్వీస్ NCS పోర్టల్ను అప్గ్రేడ్ చేయాలని కేంద్రం యోచిస్తోంది. నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ గురించి. పోర్టల్ దాని నమోదిత వినియోగదారులకు ఆన్లైన్ కెరీర్ కౌన్సెలింగ్ మరియు వృత్తిపరమైన మార్గదర్శక సేవలను అందిస్తుంది. ఈ సేవ ఉద్యోగార్థులకు ఆమె అర్హత, నైపుణ్యం సెట్ మరియు ఆసక్తి ఆధారంగా సరైన కెరీర్ ఎంపికలను చేయడానికి అవసరమైన సమాచారాన్ని సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది డైనమిక్, సమర్థవంతమైన మరియు ప్రతిస్పందించే పద్ధతిలో జాబ్ మ్యాచింగ్ కోసం జాబ్ అన్వేషకులు మరియు యజమానుల కోసం దేశవ్యాప్తంగా ఆన్లైన్ ప్లాట్ఫారంను అందిస్తుంది మరియు ఉద్యోగార్థులకు కెరీర్ కంటెంట్ యొక్క రిపోజిటరీని కలిగి ఉంది. నేషనల్ కెరీర్ సర్వీస్ అంటే ఏమిటి? గవర్నెన్స్ ప్లాన్ గొడుగు కింద మిషన్ మోడ్ ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఇది 2015 సంవత్సరంలో ప్రారంభించబడింది. లక్ష్యాలు: ఉద్యోగార్థులు మరియు యజమానులు, శిక్షణ మరియు కెరీర్ గైడెన్స్ కోరుకునే అభ్యర్థులు మరియు నేషనల్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ను మార్చడం ద్వారా శిక్షణ మరియు కెరీర్ కౌన్సెలింగ్ అందించే ఏజెన్సీల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఇది పనిచేస్తుంది. ఇది డైనమిక్ జాబ్ మ్యాచింగ్, కెరీర్ కౌన్సెలింగ్, జాబ్ నోటిఫికేషన్లు, వృత్తిపరమైన మార్గదర్శకత్వం మరియు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ఇంటర్న్షిప్లు మరియు ఇలాంటి సమాచారం వంటి కెరీర్ సంబంధిత సేవలను అందిస్తుంది. ఫోకస్ ప్రాంతాలు: కెరీర్ మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, కెరీర్ అభివృద్ధికి కౌన్సెలింగ్ మరియు మార్గదర్శకత్వం, మంచి ఉపాధిపై దృష్టి సారిస్తుంది. మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యాన్ని పెంపొందించడం, వ్యవస్థాపక ప్రయత్నాలను ప్రోత్సహించడం. నోడల్ ఏజెన్సీ ఈ ప్రాజెక్ట్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అమలు చేస్తోంది. క్వశ్చన్ నంబర్ 4 పింక్ హైడ్రోజన్ గురించి తెలపండి. సందర్భం: గౌరవనీయమైన చట్టాన్ని సవరించడం ద్వారా భారతదేశంలో పింక్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచడానికి అణుశక్తిని ఉపయోగించవచ్చు. పింక్ హైడ్రోజన్ గురించి: పింక్ హైడ్రోజన్ అణుశక్తి ద్వారా విద్యుద్విశ్లేషణ ద్వారా ఉత్పత్తి అవుతుంది. దీనిని పర్పుల్ హైడ్రోజన్ లేదా రెడ్ హైడ్రోజన్ అని కూడా పేర్కొనవచ్చు. అదనంగా అణు రియాక్టర్ల నుండి చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఇతర హైడ్రోజన్ ఉత్పత్తులలో మరింత సమర్థవంతమైన విద్యుద్విశ్లేషణ లేదా శిలాజ వాయువు ఆధారిత ఆవిరి మీథేన్ సంస్కరణ కోసం ఆవిరిని ఉత్పత్తి చేయడం ద్వారా ఉపయోగించబడతాయి. అణుశక్తి పింక్ హైడ్రోజన్ ఉత్పత్తికి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఉత్పత్తి ఖర్చులు మరియు ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇది సాంప్రదాయ పద్ధతులకు స్థిరమైన మరియు మరింత తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా మారుతుంది. అప్లికేషన్స్: పింక్ హైడ్రోజన్ అనేది సిమెంట్ పరిశ్రమ, ఉక్కు పరిశ్రమ, విమానయానం మరియు భారీ రవాణాలో శిలాజ ఇంధనాలకు మంచి ప్రత్యామ్నాయం, ఎందుకంటే ఇది గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు లేకుండా ఫీడ్ స్టాక్ మరియు శక్తి వనరుగా ఉపయోగించబడుతుంది. విద్యుద్విశ్లేషణ అంటే ఏమిటి? పునరుత్పాదక మరియు అణు వనరుల నుండి కార్బన్ రహిత హైడ్రోజన్ ఉత్పత్తికి ఇది మంచి ఎంపిక. విద్యుద్విశ్లేషణ అనేది నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విభజించడానికి విద్యుత్తును ఉపయోగించే ప్రక్రియ. ఈ ప్రతిచర్య ఎలక్ట్రోలైజర్ అనే యూనిట్లో జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 5 తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను అభివృద్ధి చేసిన DRDO గురించి తెలపండి. DRDOకు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ DMSRDE కాన్పూర్ మందుగుండు సామగ్రి నుంచి రక్షణ కోసం దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను అభివృద్ధి చేసింది. ఇటీవలే రక్షణ శాఖ చేపట్టిన ప్రయోగంలో ఈ జాకెట్కు ఉన్న ఫ్రంట్ హార్డ్ ఆర్మర్ ప్యానెల్ హాప్ పలు హిట్ 6 షాట్లను ఎదుర్కొంది. సమర్థవంతంగా రూపొందించిన ఫ్రంట్ హార్డ్ ఆర్మర్ ప్యానెల్ పాలిమరు మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్తో తయారు చేశారు. ఇది ఆపరేషన్ సమయంలో సామర్థ్యాన్ని, సౌకర్యాన్ని పెంచుతుంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ యూనిట్ హైయెస్ట్ థ్రెట్ లెవెల్ 6లోనూ రక్షణ కల్పిస్తుంది. క్వశ్చన్ నంబర్ 6 రాస్ ఐస్ షెల్ఫ్ గురించి తెలపండి. సందర్భం: పరిశోధకులు అంటార్కిటికాలో ఒక ఆశ్చర్యకరమైన దృగ్విషయాన్ని కనుగొన్నారు. భారీ ఐస్ షెల్ఫ్ దాదాపు ఫ్రాన్స్ పరిమాణం, రోజుకు 1 లేదా 2 సార్లు అనేక సెంటీమీటర్లు ముందుకు సాగుతుంది. రాస్ ఐస్ షెల్ఫ్ గురించి: స్థానం: ఇది అంటార్కిటికాలో అతిపెద్ద మంచు షెల్ఫ్. ఇది రాస్ సముద్రంలో ఉంది. ఖండం యొక్క తీరం నుండి సముద్రం వరకు విస్తరించి ఉంది. ఇది ఫ్రాన్స్ పరిమాణంలో దాదాపు 487,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే మంచు శరీరం.
మంచు షెల్ఫ్లో 10% మాత్రమే కనిపిస్తుంది. మెజారిటీ ఉపరితలం క్రింద అనేక వందల మీటర్ల మంచులో దాగి ఉంది. దీని మందం గణనీయంగా మారుతుంది. సుమారు 100 మీటర్ల నుండి అనేక వందల మీటర్ల వరకు ఉంటుంది. ఖండానికి వ్యతిరేకంగా షెల్ఫ్ లంగరు చేసే చోట మందమైన భాగాలు సాధారణంగా కనిపిస్తాయి. నిర్మాణం: ఇది మంచు చేరడం మరియు కుదించడం ద్వారా ఏర్పడుతుంది. ఇది కాలక్రమేణా మంచుగా మారుతుంది. ఇది తూర్పు మరియు పశ్చిమ అంటార్కిటిక్ మంచు పలకల నుండి పారుతున్న హిమానీనదాల నుండి స్థిరమైన మంచు ప్రవాహాన్ని అందిస్తోంది. కొత్త మంచు జోడించబడినందున బేస్ వద్ద ద్రవీభవన మరియు ముందు భాగంలో మంచు దూడల ద్వారా ఇప్పటికే ఉన్న మంచు తొలగించబడుతుంది. ఇది అంటార్కిటిక్ మంచు పలకను స్థిరీకరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భూమి ఉపరితలంపై నిరంతరం కదులుతున్న మంచును నిలువరిస్తుంది. క్వెశ్చన్ నంబర్ 7 రోదసిలోకి మరో 3 చైనా వ్యోమగాములు గురించి తెలపండి. చందమామ పైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా భూదిగువ కక్ష్యలోని లో అర్త్ ఓర్బిట్ తన రోదసి కేంద్రంలోకి గువాంగు, లీ కాంగ్, లీ గువాంగ్సుల వ్యోమగాముల 3ను షెంఝా -18 వ్యోమనౌక ద్వారా పంపనుంది. వీరిలో కాంగ్, గువాంగ్సులకు ఇది తొలి యాత్ర. గోబీ ఎడారిలోని జియుక్వాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి వీరు రోదసిలోకి పయనమవుతారు. ఈ అంతరిక్షయాత్రలో భాగంగా భూకక్ష్యలోని తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో 6 నెలలు బస చేస్తారు. ప్రస్తుతం రోదసిలోకి వెళ్తున్న వ్యోమగాములు శాస్త్రీయ పరిశోధనలు చేపడతారు. అంతరిక్ష వ్యర్థాల నుంచి రక్షణ కల్పించే సాధనాలను తియాంగాంగ్ రోదసి కేంద్రానికి అమరుస్తారు. సైన్స్ విద్యకు ఆదరణ కల్పించే కసరత్తును చేపడతారు. తన అంతరిక్ష కేంద్రంలోకి విదేశీ వ్యోమగాములు, అంతరిక్ష పర్యాటకులకు అనుమతిచ్చేందుకు కూడా చైనా కసరత్తు చేస్తోంది. క్వెశ్చన్ నంబర్ 8 ప్రపంచ మలేరియా దినోత్సవం గురించి తెలపండి. ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశ్యం. ఇది 2007లో ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సభ్య దేశాలచే స్థాపించబడింది. ప్రపంచవ్యాప్తంగా 106 దేశాల్లో 3.3 బిలియన్ ప్రజలు మలేరియా బారిన పడుతున్నారు. 2012లో మలేరియా వలన 6,27,000 మంది మరణించారు. మరణించిన వారిలో ఎక్కువగా ఆఫ్రికన్ పిల్లలు ఉన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం 2024 యొక్క థీమ్ మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటాన్ని వేగవంతం చేయండి. యాక్సిలరేట్ ద ఫైట్ అగేన్స్ట్ మలేరియా ఫర్ అ మోర్ ఈక్విటబుల్ వరల్డ్. క్వెశ్చన్ నంబర్ 9 ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ మొదటి అధ్యక్షుడు ఎవరు? అప్పస్కు GRUP 2019. సమాధానం N.G. రంగా. ఆచార్య గోగినేని రంగనాయకులు నవంబర్ 7, 1900, జూన్ 9, 1995 N.G. రంగా అని కూడా పిలుస్తారు. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సాంప్రదాయ ఉదారవాది, పార్లమెంటేరియన్ మరియు రైతుల నాయకుడు. అతను స్వతంత్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు రైతు తత్వశాస్త్ర ప్రతిధ్వని. క్వెశ్చన్ నంబర్ 10 భారత ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? అప్పస్కు GRUP 2019. సమాధానం ఈ పార్లమెంటు ఉభయ సభలు ఒకే బదిలీ ఓటు ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థకు అనుగుణంగా పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు మరియు అలాంటి ఎన్నికల్లో రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. ఆర్టికల్ 66 భారత రాజ్యాంగం 1951 ఒకే బదిలీ ఓటు ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థకు అనుగుణంగా ఉమ్మడి సమావేశంలో సమావేశమైన పార్లమెంటు ఉభయ సభల సభ్యులచే ఉపరాష్ట్రపతి ఎన్నుకోబడతారు మరియు అటువంటి ఎన్నికలలో ఓటింగ్ రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @Naresh Academy 5509.